అందరికీ నమస్కారము. ఈరోజు కరీముల్లా గారు ఉన్నారు మనతో పాటు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మా ఫామ్కు రావడం జరిగింది. బొల్లవరం గ్రామంలో, నందికొట్కూరు మండలం. ఈ విధంగా మనము ఈ కల్చర్స్, మనం బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, దీంట్లో మనం ఈ కల్చర్స్ వేసేసి ఎయిర్ బబ్లింగ్ ఈ మిషన్ ద్వారా మనము ఈ ట్యాంకులలో చేసేసుకొని మనము ఈ బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ను ఫార్మర్ లెవెల్లో, అంటే వ్యవసాయదారులు ఈ విధంగా ఏ విధంగా చేసుకోవాలా అనే దాంట్లో మనం ఈ కల్చర్స్ను ఒక్కొక్క దాంట్లో ఈ డ్రమ్ములలో మనం అవసరం నిమిత్తము ఈ క్యాన్లో వేసుకొని దీంట్లో ఒక 10 లీటర్ల నీట్ తీసుకొని ఇవన్నీ మన దగ్గర ఈ కల్చర్స్ ఉన్నాయి కదా, మనం వేరే వేరే సైంటిస్టుల దగ్గర నుంచి, ఆర్గనైజేషన్స్ నుంచి ఈ పెసిలోమైసిస్ కల్చరు, మెటారైజము, బవేరియా, బ్యాసియానా, సూడోమోనాసు, ఇవి ఓన్లీ బయో పెస్టిసైడ్స్, ట్రైకోడర్మా విరిడే, ట్రైకోడర్మా హారిజానం, ఇవన్నీ తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ అందరు ఫార్మర్స్ తెప్పించుకోలేరు. నేను ఒక దృక్పథంతో, ఒక మైక్రోబయాలజిస్ట్గా మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ తర్వాత దీంట్లో భాగంగా ఇవన్నీ నేను నేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్స్ సహకారంతో ఈ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాంతోపాటు కొన్ని రేర్ కల్చర్స్, తర్వాత సిలికాన్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, అజోస్పెరిల్లం అజిటోబ్యాక్టర్, తర్వాత ఫాస్ఫేట్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్బులైజింగ్ జెడ్ఎంబి జింక్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా. ఇది అంటే సిలికాన్ మొబిలైజింగ్, అంటే ఇవి ఎంతసేపునే మొబిలైజ్ చేస్తుంది అంతే. ఇవి సాయిల్లో ఇప్పుడు మన భూమిలో ఇది ఉంటుంది కదా, సిలికాన్ ఉంటుంది అనుకో, దాన్ని మొబిలైజ్ చేయాలి మొక్క కంటే, ఈ బ్యాక్టీరియా అనేది దాన్ని మొబిలైజ్ చేస్తుంది. అదేవిధంగా జింకు డెఫిషియన్సీ మన పొలాల్లో ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈ జింక్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా కింద మనం ఆ సాయిల్లో ఇప్పుడు ఈ యొక్క మూత్రంలో, ఆవు మూత్రంలో మనం వేసుకొని, ఆల్రెడీ ఆవులో మూత్రంలో ఆవు మూత్రంలో, ఆవు పెండలో అవి సహజ సిద్ధంగా ఉంటాయి. దానికి తోడు మనం ఇంకా ఎన్రిచ్ చేసుకోవాలంటే ఈ జింకు, ఫాస్ఫేట్ మొబిలైజింగ్ బ్యాక్టీరియాను, పొటాష్ మొబిలైజింగ్ కేఎంబి పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియాను, ఇవన్నీ ఇంకా ఎన్రిచ్ చేసుకున్నాం అనుకో, ఐరన్ మొబిలైజింగ్ బ్యాక్టీరియాను, ఈ కల్చర్స్ను ఎన్రిచ్ చేసుకొని మీకు కావాలంటే ఈ కల్చర్స్ను మనము జస్ట్ మనకు నామినల్గా మనకు ఇంత బెల్లము అవి ఇచ్చి రైతులు, అంటే నేను ఊకే ఇవ్వను, ఊకే ఇస్తే దాన్ని ఊకే వేస్ట్ చేస్తారు. నేను మళ్ళీ దీన్ని ప్రాపగేట్ చేసుకోవడానికి సహజ సిద్ధమైన బెల్లం ఇచ్చినారంటే ఈ రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ వట్టి సెల్లంలా కానీ ఇవన్నీ బయో పెస్టిసైడ్స్ అన్నట్టు. ఈ బయో పెస్టిసైడ్స్తో పాటు బయో ఫర్టిలైజర్స్, ఎందుకంటే నేను మైక్రోబయాలజీ బ్యాక్గ్రౌండ్, అంటే సూక్ష్మజీవ శాస్త్రంలో నేను విభిన్న పరిశోధనలు చేసి ఇప్పుడు నా సంవత్సరం 50 సంవత్సరాలు ఈ యొక్క చిన్నప్పటి నుంచి వ్యవసాయదార కుటుంబంలో ఉండి ఈ విధంగా ఈ వ్యవసాయం పైన మక్కువతో, ఎంతో శ్రమతో ఈ డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ దగ్గర నుంచి తెచ్చుకొని వీటిని ఈ విధంగా, అంటే తెచ్చుకోవడానికి ఒక కొరియర్ కాస్టే నీకు ఒక 100-200 కిలోమీటర్లకు 200 నుంచి ఛార్జ్ 300 రూపాయలు పడుతుంది. అది కొరియర్ మామూలుగా ఈ లిక్విడ్స్ కాబట్టి అందరు కొరియర్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరంతా రైతు సోదరులకంతా ఒకటే, ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే కాకుండా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, అంటే మనము ఎంతసేపునే జీరో బడ్జెట్ అంటే జీరో బడ్జెట్ అని కాదు, వీలైనంత తక్కువగా మనం బడ్జెట్ను ఉపయోగించుకోండి. అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకైతే ఇది చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళే చేసుకొని కొన్ని రకాలైనటువంటి అంతర పంటలు వేసుకొని, నేనే ఇబ్బంది పడుతున్నా కూలీల సమస్యతో, నేనే అంతర పంటలు వేసుకోలేకపోతున్నా. ఎందుకంటే మిషన్స్ కూలీల ఇబ్బంది, ఒక్కొక్కసారి సీజన్లో అయితే అసలు కూలీ లేక 1 నెల 20 రోజుల వరకు కూడా నేను నా పంటను అట్లనే పెట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది, మిల్లెట్స్ సాగు. కాబట్టి దయచేసి మీరు రైతు సోదరులందరికీ చెప్తున్నాను, మన కరీముల్లా గారు ఉంటారు మన నందికొట్కూరు నియోజకవర్గంలో. ఆయన జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున వర్క్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ రిసోర్స్ ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్నారు. కాబట్టి మనం ఏమంటే రైతులకు ఒక విధానంగా గుడ్డిగా కాకుండా దాంతోపాటు సైన్స్ను కూడా జోడించి, అంటే ఇవి రైతులు మనకు చెప్తూనే ఉంటారు, రైతు దాంట్లో మీటింగ్లో ఇవి వాడండి, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ అవన్నీ వాడడం ఏ విధంగా వాడాలి, ఈ విధంగా మనము తెచ్చుకున్నటువంటి ఆవు పెండలో, ఆవు మూత్రంలో కూడా వీటిని ఎన్రిచ్ చేసినట్టయితే నష్టమేమి ఉండదు. కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది కానీ కాస్ట్ని బేర్ చేయాలి. ఆ విధంగా కాస్ట్ని బేర్ చేసుకొని సహజ సిద్ధంగానే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని, మన యొక్క సాయిల్ను మెయిన్గా
మన యొక్క భూమాతను మనం రక్షించుకుంటే మన నరేంద్ర మోడీ గారు కూడా మన ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రులు అందరూ చెప్పేది ఏంటంటే మన సాయిల్ని మనం కాపాడుకుంటే మన జనరేషన్స్కు మనం ఆహార ఉత్పత్తులు ఇస్తాము. ఈ యొక్క కలుషితమైనటువంటి ఆహారం తినకుండా క్యాన్సర్ ఇటువంటి రోగాల బారి నుంచి మనం కలుపచ్చు. ఈ అవకాశము మీరు అందరూ వినియోగించాలి. డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి, న్యాచురల్ ఫార్మర్, న్యాచురోపతి డాక్టర్. ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పిన అంశాలు చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏమిటంటే సార్, మనము పిఎండిఎస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సార్. అది ఒక 25 రకాల నుంచి 30 రకాల ఇత్తనాలు వేయడం వల్ల ఏమవుతుందంటే సార్, ఒక 40 రోజులకి అది మనము కలియ దున్నడం వల్ల మన కంపోస్ట్ అనేది పెరుగుతుంది. మీరు చెప్పిన ఆర్గానిక్ మెథడ్స్ ప్లస్ మన దాంట్లో సార్ బీజామృతం, జీవామృతము, ఘనజీవామృతము, ద్రవజీవామృతము, ఏదైనా ఫెస్ట్ వస్తే నియమాసనం, వేపగింజల కషాయం, అట్లాంటి పుల్లటి మజ్జిగ, రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ సార్ మనం అంతా రైతులకు తెలియజేసాము. మనం అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టండి మీరు. ఈ విధంగా మన దగ్గర స్థలం కూడా ఉంది ఇక్కడ. మీ యొక్క ఇవన్నీ ఇది చూశాను. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. డాక్టర్ వీర మురళీధర్ రెడ్డితో పాటు కరీముల్లా గారు. ఓకే.